నాకు అన్నీ ఉన్నా వారికున్న అదృష్టం లేకుండా పోయింది స్వామి. నేను లేని రోజున అక్షయ ఆ ఇంటి మనవరాలని తెలుస్తుంది. మహారాణిలా బ్రతుకుతుంది. నేను తల్లిగా ఉండి చేయలేనిది నేను పోయాక గొప్ప భవిష్యత్తు తనకి దొరుకుతుంది. అందుకే ఈ లోకాన్ని విడిచిపోవాలని అనుకున్నాను. అంతా అమ్మవారి లీలమ్మ. తల్లి బిడ్డలని విడతీయడం కూడా అమ్మవారి లీలనా? అప్పుడు ఆమె అమ్మవారు ఎలా అవుతుంది? అమ్మ మనసు ఉన్నప్పుడే కదా తను అమ్మవారు అవుతుంది. అక్షయ కారణ జన్మురాలు. తల్లిచాటు బిడ్డగా బ్రతకడం కంటే 10 మందికి మేలు చేసే దేవతగా బ్రతకాలని ఆ అమ్మవారు అనుకుంటుందేమో. అయితే మాత్రం అందుకు అమ్మ అన్న పిలుపు ఏమాత్రం అడ్డమైంది? ఎవరితో అయితే అమ్మవారు లోక కళ్యాణాన్ని జరిపించాలనుకుంటుందో ఆ మనిషి చుట్టూ కొన్ని హద్దులను పెడుతుంది. బెజవాడ కనకదుర్గ గుడిలో జరిగిన సంఘటనలు, శివమణి కోసం దుస్సాహసం చేసిన వారిని మట్టుపెట్టడం వంటివి అందుకు నిదర్శనం. ఇటువంటివన్నీ సామాన్యమైన పిల్లలు చెయ్యలేరు. మీరు ఎన్నైనా చెప్పండి స్వామి, అమ్మ అన్న పిలుపు లేని బతుకు ఆడదానికి అనవసరం. ఈ విషయం గురించి మాట్లాడ్డానికే ఈరోజు నీ దగ్గరకు వద్దామనుకున్నానమ్మా. ఇంతలో ఇలా జరిగింది. ఎందుకు? రేపు చాలా మంచి రోజు. కష్టతరమైన కార్యాలను సిద్ధించుకోవడం కోసం యాగాలు చేయించుకునే రోజు. ప్రతి 19 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. మీ భార్యాభర్తలతో ఒక యాగం చేయిస్తాను. ప్రాణగండ నివారణ యాగం. ఆ యాగం మృత్యుంజయ యాగం లాంటిది. అది ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే తల్లి బిడ్డల మధ్యున్న కీడు తొలగిపోతుంది. నిజంగానా స్వామి? అవునమ్మా. కీడు తొలగిన తర్వాత నువ్వు నీ బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవచ్చు. అప్పుడు ఎటువంటి ప్రాణగండమూ ఉండదు. ఎంత మంచి మాట చెప్పారు స్వామి. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఆత్మహత్య ప్రయత్నం అసలు చేసుకుని ఉండేదాన్నే కాదు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. రేపు మీరు మా ఇంటికొచ్చి అక్షయ అవని కూతురని అందరి ముందు నిజం చెప్పేయండి స్వామి.